తదుపరి సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ శ్రీ వీరభద్రం గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సభ అధ్యక్షులు గౌరవనీయులు సిహెచ్ చిరంజీవి ఈడీ ఎస్టీపీపీ గారికి, అదేవిధంగా మన ముఖ్య అతిథిగా చేసినటువంటి మన గౌరవనీయులు శ్రీ ఎల్వి సూర్యనారాయణ డైరెక్టర్ ఆపరేషన్ గారికి, అదేవిధంగా తోటి ఐఎన్టీసీ జనక్ ప్రసాద్ గారికి, అదేవిధంగా సిఎంఓఏ ప్రెసిడెంటు టి లక్ష్మీపతి గౌడ్ గారికి, అదేవిధంగా ఇతర అధికారులకు, వేదిక మీద ఉన్న అధికారులకు, అదేవిధంగా ఎస్టీపీపీ కార్మిక సోదరులకు, అధికారులకు, అదేవిధంగా ట్రేడ్ యూనియన్ నాయకులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఈ నైనీ బ్లాక్ కోసం చాలా సమస్యలను సింగరేణి ఎదుర్కొన్నది. ఎన్నో అడ్డంకులు వచ్చినా కానీ పట్టుబదలని విక్రమార్కులుగా సాధించి ఈరోజు ఇక్కడికి మన నైనీ బ్లాక్ నుండి ఇక్కడికి రావడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. దీనికి కృషి చేసినటువంటి మన డైరెక్టర్లు, సిఎండి గారు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటుతోటి కూడా ఇది సాధ్యపడింది. కానీ దీనివల్ల అనుకుంటున్నా, ఎందుకంటే మనం కోళ్ళు అమ్మే కంటే అంత 1100 చిల్లర కిలోమీటర్ల దూరం నుండి ఇక్కడికి రావడం వలన కొంత నష్టదాయకం అయిద్దామని, దానిపైన నష్టదాయకం అయితే ఇటు విద్యుత్ మళ్ళా వాళ్ళ మీద భారం పడుతుంది, అదేవిధంగా సామాన్య ప్రజల మీద కూడా, ఎందుకంటే విద్యుత్ రేట్లు పెరగగలుగుతాయి. కనుక మనం లోకల్గా ఉన్నటువంటి మైండ్స్ను, ఎందుకంటే చాలా ఉన్నాయి. సంతోషకరమైన విషయం ఈ మధ్యకాలంలో ఏమైందంటే ఇటు యూనియన్ల పోరాటం, అదేవిధంగా సింగరేణి యాజమాన్యం ఈ తాడిచెర్ల 2 బ్లాక్ రావటం, ఇది ఆనాడే రోషే గారు, మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏఎంఆర్ కంపెనీకి అప్పచెప్తే రోషే గారు పెద్ద ఎత్తున కార్మికులు యూనియన్లు ఆందోళన చేస్తే ఆనాడు కేటాయించబడ్డది. లేదు, అది క్యాన్సిల్ చేస్తూ ఉన్నాం, సింగరేణి బొగ్గు బ్లాక్ను తవ్వుకోండి తాడిచెర్ల 2 అని ప్రకటించింది. మనకు ఆర్డర్లు కూడా ఇచ్చింది. కానీ కొన్ని అనివార్య కారణాల వలన, పర్మిషన్ రాకపోవడం వలన లేట్ అయింది. ఆ లేట్ దాన్ని ఇప్పుడు సరే ఏదేమైనా మన మేనేజ్మెంటు ఇటు యూనియన్ల పోరాట ఫలితంగా తాడిచెర్ల 2ను సాధించుకుంటాం. అదేవిధంగా మొన్న మనుగూరులో డిప్ సైడ్ బ్లాక్ను కూడా పోరాట కార్యక్రమాల ద్వారా సింగరేణి యాజమాన్యం పట్టుదల వలన మనం ఏదైనా సాధించుకొని ఇప్పుడు ఈ 2 మైన్స్ వచ్చడం వలన కూడా మన బొగ్గు ఉత్పాదక పెరిగే అవకాశం ఉంది. మేము కోరేది ఏంటంటే, మనం నైనీ బ్లాక్ నుండి అక్కడ థర్మల్ పవర్ ప్రాజెక్టు పెట్టుకొని దానివల్ల లాభాలు గడించవచ్చు. ఇంత దూరం మనకు ట్రాన్స్పోర్టు అది తగ్గుతుంది. కనుక మనం అనేది ఏంటంటే, మేము ఒకటే మొదటి నుండి చెప్తా ఉన్నాం, ఇంతకుముందు సింగరేణి ఏదైతే ఎక్కడెక్కడ బ్లాకులు తవ్వినాయో, చూసిలో బొగ్గు నిల్వలు ఉన్నాయో అవన్నీ చేయమని నేను డైరెక్టర్ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎందుకంటే మాదారం ఎంవికే 2 ఇంక్లైన్ నుండి 6 ఇంక్లైన్ వరకు ఆనాడు నక్సలైట్ల ప్రభావంతో మూసివేసింది. బొగ్గు అండర్గ్రౌండ్ మైన్స్ తవ్వలేకపోయింది. ఎప్పటికీ సమ్మెలు, ఇతరత్ర కారణాల వలన ఆ జంగల్కు అధికారులు వేయడానికి కూడా భయపడడం వల్ల పిల్లల్ని అయితే నేను